హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మోడల్ నెంబర్ 4 3 మార్క్స్ క్వశ్చన్లు 50 క్వశ్చన్స్ నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఆ 50 క్వశ్చన్స్లో 7th క్వశ్చన్ ఇంటిగ్రల్ tan x plus 2 cot x bracket whole square dx. సొల్యూషన్. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూడగానే ఏమనుకోవాలంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తు రావాలి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. దీన్ని వేరే విధంగా కూడా రాయొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఎలా రాసినా ఒకటే, ఇది మధ్యలో రాసినా ఇది బయటికి రాసినా ఏదైనా ఒకటే. ఇప్పుడు మనం ఇక ఏ ఏంటి? ఏ అనేది tan x, b ఏంటి? b అనేది 2 cot x. మన దేనిలో ఫస్ట్ ఇంటిగ్రేషన్ లేకోకుండా tan x ప్లస్ 2 cot x హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏ స్క్వేర్, ఏ అంటే ఏంటమ్మా? tan x స్క్వేర్, tan స్క్వేర్ x. tan కి బ్రాకెట్లో హోల్ స్క్వేర్ అయితే ఏమైంది? tan స్క్వేర్ x అవుతుంది. దాని తర్వాత ప్లస్ 2 ఏంటమ్మా? tan x, b ఏంటమ్మా? 2 cot x ప్లస్ ఓకే ప్లస్ దాని తర్వాత b స్క్వేర్ 2 cot x హోల్ స్క్వేర్. ఓకే, దెన్ ఇప్పుడు చూడండి, tan స్క్వేర్ x ప్లస్ 2 2s are 4 tan x cot x plus 2 square cot square x is equal to tan square x plus 4 tan x cot x plus 4 cot x cot square x. ఓకే, చూడండి మనం ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కదా మనకి, అవునా? ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి? మనకి తెలుసు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా మనకు తెలుసు. ఏం తెలుసు? tan స్క్వేర్ x ఫార్ములాస్ తెలుసు మనకి. tan స్క్వేర్ x is equal to secant స్క్వేర్ x minus 1. తర్వాత cot స్క్వేర్ x is equal to
cosecant స్క్వేర్ x మైనస్ 1. మనకి రెండు ఫార్ములాలు తెలుసు. ఏం ఫార్ములా తెలుసు? ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ tan స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ x మైనస్ 1, cot స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ x మైనస్ 1. దెన్ tan ప్లేస్ లో ఏం పట్టొచ్చమ్మా? tan ప్లేస్ లో ఏం పట్టొచ్చు? secant స్క్వేర్ x మైనస్ 1 tan స్క్వేర్ x ప్లస్ 4. ఇప్పుడు మనం ఏదో ఒకటి దీన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు? దీన్ని రాసుకోవచ్చు. మనం క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ tan x అని ఇలాగే రాస్తాను. దాని తర్వాత కాట్ని 1/tan అని రాయొచ్చు కదా, tan x అని రాయొచ్చా? రాయొచ్చు. ఓకేనా? ప్లస్ 4 కాట్ స్క్వేర్ x ని ఏం రాయాలి? cosecant స్క్వేర్ x మైనస్ 1. ఇది క్యాన్సిల్. లాస్ట్ ఏం మిగిలింది? secant స్క్వేర్ x మైనస్ 1 ప్లస్ 4. ఓకే, ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ 4. ఓకే, secant స్క్వేర్ x మైనస్ 4. ఎందుకని బ్రాకెట్లో లోపల తీసుకెళ్ళిపోయాను అంతే. 4 cosecant స్క్వేర్ x మైనస్ 4 ఇలా తీసుకొచ్చేసా. ఇప్పుడు మనం ఇలా ఉన్న ఫామ్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో పెట్టి మనం ఇలా తీసుకొచ్చాం. ఇప్పుడు దీనికి మనం ఇంటిగ్రేషన్ చేయాలి. దీనికి మనకి ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకా సాల్వ్ చేయొచ్చు. చెప్పండి, ఇది 4లో నుంచి 1 తీసేస్తే ఏమైంది? 3 అవుతుంది. అవునా కదా? సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ చూడు, ఇదేమో ప్లస్ 4 ఉంది, ఇక్కడేమో మైనస్ 4 ఉంది. ఇది క్యాన్సిల్. అప్పుడు ఏం మిగిలింది? secant స్క్వేర్ x ప్లస్ 4 cosecant స్క్వేర్ x మైనస్ 1. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం అనేది కంపల్సరీ ఇస్తారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద 3 మార్క్స్ క్వశ్చన్. ఇంకా అవలా ఉంది. ఏముంది? ఓకే, ఇంకా అవ్వలేదు. చూడండి, ఇప్పుడు మనకు వచ్చిన దాన్ని secant స్క్వేర్ x, ఓకే, మనకు వచ్చిన దాన్ని ఏం చేయాలి? అది ఇంపార్టెంట్. ఓకే, ఇంటిగ్రేషన్ లో రాయాలి. secant స్క్వేర్ x ప్లస్ 4 cosecant స్క్వేర్ x మైనస్ 1. దీనికి అప్లై చేయాలి dx. ఇంటిగ్రేషన్ దేనికి అప్లై చేయాలమ్మా? వచ్చిన దానికి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. క్లియర్గా కనబడుతుందా? ఓకే, కనబడుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ దేనికి అప్లై చేయాలి అనేది ఇంపార్టెంట్. అయితే ఇంటిగ్రేషన్ secant స్క్వేర్ x కి ఫార్ములా ఏంటి? tan x. cosecant స్క్వేర్ x కి మైనస్ cot x. 1 కి x.
ఓకేనా 1కి ఏంటి ఎక్స్. ఎందుకు 1కి ఎక్స్ ఇంటిగ్రేషను? అది కాన్స్టెంట్ 1 అనేది 5 ఉన్నా కానీ 5x అవుతుంది. అక్కడ 5 ఉంది అనుకోండి 5 × 1 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? ఫార్ములా నెంబర్ 1 ఏంటిది? ఫార్ములా నెంబర్ 1 ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan x ప్లస్ సి. తర్వాత ఫార్ములా నెంబర్ 2 ఇక్కడ ఇంకో కొత్త ఫార్ములా వచ్చింది చూడండి. కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏందమ్మా మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఇది కొత్తదేనా? మనకి నిన్న నేర్చుకున్నాం ఇంటిగ్రల్ 1 dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి నిన్న నేర్చుకున్నాం. కాబట్టి ఫార్ములా అప్లై చేద్దాం. చూడండి ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ లాస్ట్ డిఎక్స్ కరెక్ట్ని ప్లస్ 4 అనేది కాన్స్టెంట్ బయటే ఉంచాలి. 4 అనేది కాన్స్టెంట్ బయట ఉంచాలి. ఇంటిగ్రల్ కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మళ్ళీ ప్లస్ 1 dx. స్లోగా చెప్తున్నాను అనుకోమాకండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మీరు జాగ్రత్తగా చూడాలి. ఓకే, నెక్స్ట్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటమ్మా tan x ప్లస్ 4. కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటమ్మా మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఏంటమ్మా 1 dx అంటే ఎక్స్ ప్లస్ సి. అన్నిటికీ ప్లస్ సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ సి ఉండిద్ది, ఇక్కడ ప్లస్ సి ఉండిద్ది, ఇక్కడ ప్లస్ సి ఉండిద్ది. అన్నిటికీ రాసే కన్నా లాస్ట్లో ప్లస్ సి పెడితే చాలు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు tan x ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, అప్పుడు ఏమైంది -4 cot x ప్లస్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, మంచిగా చేయాలి. ఓకే, క్లియర్గా అన్ని ఫార్ములాస్ మీకు కనపడి అనుకుంటున్నాను. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రాబ్లం మొత్తం కనబడుతుందా? ఓకే, కనబడుతుంది. ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, తీసుకున్నారు కదా. ఇంకో క్వశ్చన్ చూద్దాం. సిమిలర్గా ఎలా ఇస్తారంటే, సిమిలర్ కాదు ఇంకో మెథడ్ అన్నమాట ఈ క్వశ్చన్.